చిన్నగా పెద్దగా అరవకండి. లోపల తీస్తే మన వస్తాయి. రైట్. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. నోటిఫికేషన్ వెంటనే చిన్నగా నోటిఫికేషన్ వెంటనే నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహగర్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహగర్జనని విజయవంతం చేద్దాం నిరుద్యోగ సింహగర్జనని నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత. యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు 5th డిసెంబర్ నిరుద్యోగుల సింహగర్జన అనే టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేయండి. అందరూ జాయిన్ అవ్వండి, అందరినీ జాయిన్ చేపియండి. ఇది ఒకటే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మేము డిస్ట్రిక్ట్ల వరకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా మాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కాని వాళ్ళందరూ కూడా 5th డిసెంబర్ నిరుద్యోగుల సింహగర్జన టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని సెర్చ్ చేసి దాంట్లో జాయిన్ అయ్యి అందరికీ స్ప్రెడ్ చేసి రోజు ఇప్పుడు ఈ రోజు నుంచి అందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నా. నేను ఒక్కడనే అన్నీ చేయలేను కాబట్టి మీరందరూ సహకారం అందిస్తే రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగులందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయవచ్చు. నిరుద్యోగుల సింహగర్జనని విజయవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు మనం నోటిఫికేషన్ విడుదల చేయకుండా గవర్నమెంట్ కనుక ఎలక్షన్స్ పోతే మాత్రం వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మనకు కావాల్సింది నోటిఫికేషన్. మనం ఎవరిని ఓడగొట్టినా ఎవరిని దింపినా ఎవరిని పడగొట్టినా మనకు వచ్చేది ఏం లేదు. మనకు కావాలి నోటిఫికేషన్ కావాలంటే మన గురించి ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా మనకు ముందడుగు వేయరు. మన గురించి మనమే పోరాటం చేయాలి. మన గురించి మనం చేసుకునే ఈ పోరాటంలో రోజుకి 1 నిమిషం టైం పెట్టుకుంటే స్టేటస్ పెట్టుకుంటావు. డిసెంబర్ 5వ తారీఖు డిసెంబర్ 4 వరకు మీరు ఎక్కడ కూడా బయటకు రాకండి. డిసెంబర్ 5వ తారీఖున మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మీరందరూ స్వచ్ఛందంగా ఆ రోజు వచ్చి ఒక 5,000 నుంచి 10,000 మంది మనం ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే మనం ఆ రోజు జస్ట్ నిరసన తెలిపితే రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరినీ ఆ రోజు పిలిపించి TV9 NTV పేపర్ మీడియాలో మొత్తం మెయిన్ మీడియాలో కూడా పడేలాగా మనం చేసుకుంటే ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు గవర్నమెంట్ మనం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి చాలా బలమైనటువంటి ఒత్తిడి క్రియేట్ అవుతుంది. సో డిసెంబర్ 6వ తారీఖున ఒక పార్టీతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, డిసెంబర్ 7వ తారీఖున ఇంకో పార్టీతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, డిసెంబర్ 8న కాంగ్రెస్ పార్టీని కలిసి వినతి పత్రం ఇస్తా. అయినా కూడా గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రం చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని 1000 మంది పోయి రాహుల్ గాంధీని గల్లా పట్టి మనకు రావాల్సిన ఉద్యోగ హక్కులను సాధించుకొని వస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి నేను ఈ యొక్క సందేశాన్ని ఇస్తా ఉన్నా. ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరులకు, జోహార్ తెలంగాణ అమరులకు. సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలని, సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలని, సాధిద్దాం 2 లక్షల ఉద్యోగాలని.